అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కింలో అధికార పార్టీ సిక్కిం క్రాంతి మోర్చా పార్టీ విజయఢంకా మోగిస్తోంది. 11 స్థానాల్లో పూర్తి మెజారిటీ సాధించింది. మరో 20 స్థానాల్లో ఎస్కేఎం పార్టీ ముందంజలో ఉంది. సిక్కింలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా వెనుకబడిపోయాయి. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ మాత్రం ఒక్క సీటుతో ముందంజలో ఉంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ దూసుకెళ్తోంది. 22 సీట్లలో విజయం సాధించింది. మరో 24 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఖాతా తెరవలేదు. మరోవైపు ఇతర పార్టీల్లో 2 నేతలు విజయం సాధించారు. మరో 11 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి సిక్కింలో ఎస్కేఎం పార్టీ, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ విజయఢంకా మోగించేలా కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుతానికి అంటే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం సిక్కిం అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో ఎవరు లీడ్ లో ఉన్నారు? అంటే ఒక ఫైనల్ రిజల్ట్ ఎప్పటి వరకు వెలువడే అవకాశం ఉంది? ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కింలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్కడ ఇప్పటి వరకు అధికారంలో ఉన్న అధికార పక్షాలే మళ్లీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇటు అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ అలాగే సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా ఈ 2 పార్టీలు మళ్లీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాలు, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31. ప్రస్తుతం బీజేపీ అక్కడ మెజారిటీ సీట్లను సాధించే దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే 22 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. అలాగే మరో 24 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఇక్కడ ఏమాత్రం కూడా కనిపించలేదు. అలాగే ఇటు ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లో పూర్తిగా 11 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఇందులో వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన పార్టీలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఇక్కడ ఏమాత్రం కూడా కనిపించని పరిస్థితి. అలాగే సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17. సో సిక్కిం క్రాంతి మోర్చా ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉంది. మళ్ళీ అదే ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. సిక్కింలో పూర్తిగా 11 స్థానాల్లో ముఖ్యంగా పూర్తి మెజార్టీ సాధించడం జరిగింది సిక్కిం క్రాంతి మోర్చా. అలాగే మరో ప్రస్తుతం 20 స్థానాల్లో ప్రస్తుతం మెజార్టీ కనిపిస్తున్న పరిస్థితి. సో మొత్తం 31 స్థానాలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా కనిపిస్తున్నాయి. అలాగే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ 2 కూడా ఖాతా తెరవలేదు. పూర్తిగా అక్కడ ప్రాంతీయ పార్టీలదే ఈశాన్య రాష్ట్రాల్లో కొంతవరకు సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చానే అక్కడ ఆధిక్యం కనబరుస్తుంది. అయితే సిక్కిం క్రాంతి మోర్చా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. సో ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ తో కలిపి ముఖ్యంగా బీజేపీకి అక్కడ ఎటువంటి రిజల్ట్స్ లేకపోయినప్పటికీ కూడా సో అక్కడ ఎన్డీఏ ముఖ్యంగా సిక్కింని ఓన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇండియా కూటమికి సంబంధించి సిక్కిం అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ వరకు మాత్రం ఎటువంటి ప్రభావం అనేది లేదనే చెప్పాల్సి ఉంటుంది. సో బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీతో అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సిక్కిం క్రాంతి మోర్చా కూడా కావాల్సిన మెజార్టీ 17 స్థానాలు. సో ప్రస్తుతం 11 స్థానాల్లో అక్కడ ఇటు సిక్కిం క్రాంతి మోర్చా లీడింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ 20 స్థానాల్లో ముఖ్యంగా సిక్కిం క్రాంతి మోర్చా ఇంకా ఆధిక్యంలో ఉంది కాబట్టి సో అక్కడ కూడా పూర్తి స్థాయిలో సిక్కిం క్రాంతి మోర్చా ప్రాంతీయ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినట్లయితే కనుక ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రభావం కనిపించలేదు. నిన్న జాతీయ స్థాయిలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా తారుమవుతాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి విజయం సాధించబోతుందని చెప్పారు, కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అంతగా ముఖ్యంగా ప్రభావం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటు భారత్ జోడో యాత్ర కానీ ఇతర నేతల పర్యటనలు కానీ ఏవి కూడా అంతగా ప్రభావం చూపించినట్లుగా అయితే కనిపించట్లేదు. మొదటి నుంచి కూడా ఎన్డీఏ అలాగే బీజేపీ హ్యాండ్ హోల్డ్ లో ఉన్న స్టేట్స్ కాబట్టి సో అక్కడ ఎన్డీఏ ముఖ్యంగా సిక్కిం క్రాంతి మోర్చాకి సంబంధించి సిక్కింలో అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో మొదటి నుంచి బీజేపీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి సో ఆ పార్టీలకే ప్రజలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ రోజుతోనే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ గడువుకి ఈ రోజే చివరి తేదీ. సో ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా ఫలితాలు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ కి ఈ రోజు గెలిచిన పార్టీలు ముఖ్యంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న లెటర్ని అందించడం జరుగుతుంది. ఇక రేపు లేదా ఎల్లుండు ముఖ్యంగా ఒక తేదీని ముఖ్యంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు ప్రమాణ స్వీకారాలు అలాగే ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు కాబోతున్నాయన్నది ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు కూడా స్పష్టత రాబోతోంది. రైట్, థాంక్యూ గోపి.